వరి పొలాన్ని ఆరపెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. మొదటగా మనం వరి పొలాన్ని ఆరపెట్టడం వల్ల మనకైతే వేర్లకైతే గాలి అయితే తగలడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మొక్క వేర్లకు గాలి తగలడం ద్వారా మొక్కకు కావాల్సినటువంటి ఆక్సిజన్ అందడం ద్వారా మొక్క యొక్క వేర్ల అభివృద్ధి అనేది వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ గాలి తగలడం ద్వారా మొక్క అనేది ఆహార వృద్ధి పెరగడం ద్వారా ఆటోమేటిక్గా మనకైతే పిలకలు రావడానికి అయితే దోహదం అయితే చేస్తుందన్నమాట. వరి మడిలో ఎప్పుడు నీటిని పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వేర్లకు మనకు ఏదైతే ఉందో ఈ గాలి వెలుతురు తగలకపోవడం వల్ల వేర్ల యొక్క వృద్ధి అనేది ఆగిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఎంతవరకు ఆరబెట్టాలంటే వరి పొలాన్ని కొంచెం ఎంట్రుగా పగులు వచ్చే వరకు కూడా మనం ఆరబెట్టినట్లయితే మొక్కకు అనేది సరైన విధంగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అతిగా నీటిని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మనకు వేర్ల యొక్క అభివృద్ధి అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఈ నీటిని ఎప్పుడు పూర్తిగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం అందించినటువంటి ఎరువులు కూడా మొక్క అనేది తీసుకోదన్నమాట. అందుకని అడపాదడప ఆరబెట్టినట్లయితే మొక్క యొక్క గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఈ అధికంగా నీటిని పెట్టడం వల్ల మొక్క యొక్క తన ఏదైతే ఉందో శాఖీయ భాగాలకు సరిపోయినటువంటి ఆక్సిజన్ అందకపోవడం వల్లనే మరీ ముఖ్యంగా పెరుగుదల లోపం అనేది మరీ ముఖ్యంగా కనిపిస్తుంది అనమాట. మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి ఎరువులలో సల్ఫర్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ సల్ఫర్ కాంటెంట్ మనం నేలలో అతిగా వాడినప్పుడు ఏమవుతుందంటే చౌడుబారడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి వరి పొలాలు మొత్తం చౌడుబారిన పడడం అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సల్ఫర్ కాంటెంట్ ఉన్నటువంటి ఈ వరి పొలాల్లో ముఖ్యంగా మనం వెంట్రుక పగులు వరకు వచ్చే వరకు ఆరపెట్టినట్లయితేనే మనకు మొక్క కావాల్సినటువంటి ఆక్సిజన్ తీసుకుంటుంది. అంతేకాకుండా చౌడుబారడం వల్ల మొక్క అనేది పెరుగుదలలో మందగించడం అయితే జరుగుతుందన్నమాట. మరీ ముఖ్యంగా మనం అతిగా నీటిని పెట్టడం వల్ల ఈ ఏదైతే ఉందో ఈ చౌడు ఇంకా పెరిగిపోయి మొక్కల పోషకాల లోపం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కలలో మనకు ఈ పత్రహారిత లోపం అనేది కనిపించడం ద్వారా మనం తెగులు వచ్చేటట్టు కనిపించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా జింకు లోపం, అంతేకాకుండా ఇతర రకాల పోషకాలు కూడా మనకైతే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని వరి పొలాలని అడపదడప ఆరపెట్టడం వల్ల మనకైతే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్పవచ్చు అన్నమాట.